భాగంలోకి వెళ్దాం. వాక్యాంశము మనములను ఆశీర్వదించిన దేవునికి కృతజ్ఞతగా కానుకలు సమర్పించుకోవాలి. మనములను ఆశీర్వదించిన దేవునికి కృతజ్ఞతగా కానుకలు సమర్పించుకొనవలెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము ఈరోజు గమనించినప్పుడు మనము ఆశీర్వదించిన దేవుడు, మనము దీవించిన దేవుడు, అనేక మేలులు చేసినటువంటి దేవుడు. కాబట్టి కానుక అనేది పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడు ప్రారంభించబడింది, ఎక్కడ స్టార్ట్ చేయబడిందంటే మరి ఆదాము యొక్క కుమారులైనటువంటి కయీను, హేబేలు అనేటువంటి వారి ద్వారా కానుక అనేది ప్రారంభించబడినది. అంటే దేవుడు కానుక తీసుకొని రమ్మని చెప్పడం లేదు. మరేం చేశారంటే ఈ యొక్క కయీను, హేబేలు, కయీను వచ్చి పొలము సేద్యం చేస్తాడు, హేబేలు గొర్రెలు కాస్తాడు. వీళ్ళు కాసి వారి సంతోషాన్ని బట్టి వారు దీవించబడిన తర్వాత కొన్ని దేవుని దగ్గరికి తీసుకొని వస్తారు, ఆయన సన్నిధికి. అంటే వీళ్ళిద్దరిలో మరి కయీను కొన్ని తెచ్చాడు, హేబేలు క్రొవ్వినవి తెచ్చాడు. శ్రేష్టమైనవి కొవ్వినవి దేవుడికి తీసుకొని వచ్చాడు. ఈ రెంటిల్లో హేబేలు యొక్క కానుక మాత్రమే దేవుడు అంగీకరించాడు. అయితే ఇక్కడ వాక్య భాగంలో ఏమని ఉంటుందంటే అతని అర్పణ హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను అర్పించినవి దేవుడు అంగీకరించలేదు. అంటే ఇక్కడ దేవుడు అడగలేదు, దేవుడు మనల్ని పుట్టించాడని, మనకు సామర్థ్యం ఇచ్చాడు, మనము సంపాదించాము, ఇందులో నుంచి మనం తీసుకొని రావాలని కృతజ్ఞత మనస్తత్వంతో వాళ్ళు ఆ కార్యం చేశారు. కృతజ్ఞత అన్నమాట. దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడని వారు కృతజ్ఞతగా తెచ్చారు. దేవుడు అడగలేదు, వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇక్కడ కయీను అర్పించిన అర్పణమును కానీ దేవుడు అంగీకరించాడు, ఇద్దరిని అంగీకరించాడు. మనం గమనించినప్పుడు నువ్వు నచ్చితేనే దేవుడికి నువ్వు అర్పించేవి అంగీకరిస్తావు. నువ్వు ముందు ఎవరు నచ్చాలా? నీ అర్పణమా నువ్వా? నీవు నచ్చాలా, తర్వాత నీ ద్వారా వచ్చేటువంటి అర్పణము అంగీకరిస్తావు. కానుకలు ముందు నువ్వు నచ్చనిది నీ కానుకను కూడా ఆయన అంగీకరించాలి. నువ్వు నచ్చాల దేవుడికి మొట్టమొదటిగా. నువ్వు నచ్చితేనే నువ్వు సమర్పించేది దేవుడు అంగీకరిస్తాడు. లేకుంటే నువ్వు ఎంత వేసినా దాన్ని దేవుడు అంగీకరించడు. నువ్వు ఎంతన్నా వేసుకో, నీ సామర్థ్యం కంటే కూడా ఎక్కువ వేసినా కానీ నువ్వు నచ్చనప్పుడు నీ కానుకను కూడా దేవుడు నచ్చడు. మొట్టమొదటిగా నువ్వు నచ్చాలి. కానుక కంటే ముందు, దేవునికి సమర్పించే వాటికంటే ముందు ఎవరు నచ్చాలి? మనము నచ్చాలి. ఆయనకి మనము నచ్చాలి. ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండ 14:17 నుంచి 20 వరకు చదువుగా. అతడు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజు లోయ అను
సామేయ లోయలో ఉమ్, ముట్టుకును బయలుదేరి వచ్చెను. ఉమ్. మరియు షాలేము రాజైన ఉమ్. మెల్కీసెదెకు మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులను జయించి వస్తున్నాడు అబ్రహాము. ఎవరిని జయించి వస్తున్నాడు? రాజులను జయించి వస్తున్నాడంట. తన యొక్క అన్నదమ్ముని కుమారుని సమస్తం ఆస్తిని మొత్తము వీరొచ్చి, రాజులందరూ వచ్చి ఇతని ఆస్తిని మొత్తము దోచుకొని పోయిన తర్వాత ఈ విషయం అబ్రహాముకు తెలిసిన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పనివారు అబ్రహాము బయలుదేరి వారి మీదికి వెళ్ళి వారితో యుద్ధము చేసి మరి ఆ లోతు యొక్క ఆస్తి మొత్తము పట్టుకొని తిరిగి వస్తున్నారు. పొయ్యినది తిరిగి తీసుకొచ్చుకుంటున్నాడు. పోయినది తిరిగి తీసుకొచ్చుకుంటున్నాడు. ఈ లోపల ఒకటి జరిగింది. సర్వోన్నతుడిని యాజకుడు అంటారు. ఎవరు యాజకుడు? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవునికి యాజకుడు అంటే ఈ యాజకుడు వచ్చి, యాజకుని పేరేముంది? మెల్కీసెదెకు. ఈ యాజకుడి పేరు మెల్కీసెదెకు. ఈ యాజకుడు వచ్చాడు, ఎదురుపడ్డాడు. ఎవరికి ఎదురుపడ్డాడంటే అబ్రహాముకు ఎదురుపడ్డాడు. ఏ విధంగా ఎదురుపడ్డాడంటే రొట్టె ద్రాక్ష రసము తీసుకొని వస్తున్నాడు. రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వస్తున్నాడు. కావున ఇప్పుడు ఆయన ఎదుర్కొన్నాడు, రాజులను జయించి వస్తున్నాడు. తిరిగి తన ఆస్తిని మొత్తం, తనదమ్ముని ఆస్తిని మొత్తం తీసుకొని వస్తున్నటువంటి సమయంలో మరి ఎదురుపడ్డాడు సర్వోన్నతుడు దేవుని యొక్క యాజకుడు. తర్వాత అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆకాశముకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడెను కాక. ఎవరి వల్ల ఆశీర్వదించబడ్డాడంట అబ్రహాము? సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మనము ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతున్నాము? దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడుతున్నాము. దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడుతున్నాము. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. తర్వాత చదువు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. శత్రువులను ఎవరు అప్పగిస్తారు? దేవుడు అప్పగించాడు. ఎవరు అప్పగించాడంట? ఈ మాటలు ఎవరు పలుకుతున్నాడు? మెల్కీసెదెకు పలుకుతున్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరు? సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. తర్వాత పాయింట్ అంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ వాక్యంలో. మనం చూసుకుంటే చాలా సమయం పడుతుంది. చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలతోనే ముందుకెళ్దాం. కావున సర్వోన్నతుని యాజకుడి మాట అంటున్నాడు, శత్రువులు నీకు దేవుడు అప్పగించాడు. మన శత్రువులను దేవుడు మనకు అప్పగిస్తాడు. మన శత్రువుల ద్వారా దేవుడు మనకు కీడు కలగకుండా చూసుకుంటాడు. అబ్రహాముకు శత్రువులను దేవుడు అప్పగించాడు. మనకి కలుగు ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వాటినన్నిటిలో నుంచి, మనకు విరోధమైన వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. తర్వాత అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను.
అప్పుడు అతడు అన్నిటిల్లో ఇతనికి 10వ వంతు ఇచ్చును. యాజకుడికి ఏం చేశాడు? అన్నిటిల్లో బంగారు, వెండి, మరి గొర్రెలు, పశువులు, ఒంటెలు అన్నిటిల్లో 10వ వంతు ఇచ్చాడు. సర్వోన్నతుని దేవుని యాజకునికి 10వ వంతు ఇచ్చాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో ఈ యొక్క యాజకుడు ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అన్నాడు. నువ్వు ఒక మాట, ప్రాముఖ్యమైన మాట ఏమన్నాడంటే, శత్రువు నీకు అప్పగించాడు అన్నాడు. కావున 10వ వంతు తీసి ఇచ్చాడు. దేవుడు అడిగాడా? 10వ వంతు నాకు ఇమ్మని అడిగాడా? అబ్రహాముని అడిగాడా? దేవుడు అడగలేడు. 10వ వంతు అనగా దానికి మనము ఏమని పెట్టిందేం కాదు. 10వ వంతుని ఇంకొక మాట ఏమంటారు? దశమ. అదే 10వ వంతు. దాన్ని తెలుగులోనే, దానికి అర్థమే, దానికి దీనికి సంబంధం ఏమి లేకుండా లేదు. దశమ భాగము అని. 10వ వంతు దశమ భాగం. దశమ భాగము దేవుడు అడిగాడా? అబ్రహామా, నాకు నువ్వు 10వ వంతు ఇవ్వాలని దేవుడు అడిగాడా? అబ్రహాం ఎందుకు చేశాడు ఇది? అబ్రహాం ఎందుకు చేశాడు? 2 విషయాలు మనం చూసుకున్నాము. సర్వోన్నత దేవుని వల్ల అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. రెండోది, శత్రువును దేవుడు అబ్రహాముకు అప్పగించాడు. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత హృదయం ఆయన కలిగి, కృతజ్ఞత ఆ హృదయములో నుంచి వచ్చిందే దశమ భాగం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది దశమ భాగము? అబ్రహాము యొక్క కృతజ్ఞత హృదయంలో నుంచి బయటకు వచ్చింది. అబ్రహాములో నుంచి దేవుడు అడగలేదు, నాకేంటి దశమ భాగం అని అడగలేదు. కృతజ్ఞత. ఏమి చేయాలి? దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించుకున్నప్పుడు ఆయనలో ఒక మంచి ఆలోచన పుట్టింది తన హృదయంలో. నాకు కలిగిన వాటన్నిటిలో నుంచి 10వ భాగం ఇస్తే దేవుడికి నాకు తృప్తిగా ఉంటుంది. 10వ భాగం దేవుడికి నేను ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది. ఆయన చేసిన మేలుకు నేనేం చేయగలను? ఎంత శుద్ధిస్తున్నా నేను రుణస్తున్నే. నేను చేయగలిగినది ఇది చేద్దాం నా మనసు తృప్తి కొరకు అని అబ్రహాము 10వ వంతు ప్రారంభించాడు. కానుక ఎవరు ప్రారంభించారు? అర్పణ. హేబెలు, కయీను. ఎంతో కొంత తీసుకొని రావడం అనేది. అక్కడ లెక్కలు లేవు. అక్కడ లెక్కలు లేవు. బిడ్డలు ఆ పని చేశారు. ఆదాము యొక్క పిల్లలు. మరి వారి సంతానమైనటువంటి అబ్రహాం ఏం చేశాడు? క్లారిటీ ఇస్తున్నాడు. ఒక లెక్క. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఒక లెక్క చూపించాడు. ఆ లెక్క ఏంటంటే, మన సంపాదనలో 10వ వంతు దేవునికి ఇచ్చేయాలి. ఎవరు పెట్టారు ఇది? ఎప్పుడు దేవుడు దశమ భాగము అడగలేదు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తెరగాలి. మరి మనం ఎందుకు ఇస్తున్నామనేది విషయానికి వచ్చినప్పుడు 2 విషయాలు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు కాపాడుతున్నాడు. ఈ రెంటిని బట్టే నువ్వు దశమ భాగం దేవునికి ఇవ్వాలి. అంటే కృతజ్ఞత హృదయం కలిగి మనము దేవునికి ఇవ్వాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ఇక్కడ అబ్రహాముకు ఎదురైనటువంటి మెల్కీసెదెకు ఎవరు అనేది ఈయన క్లియర్గా మరి అపోస్తుడైనటువంటి పౌలు వివరిస్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. త్వరగా
రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాముని ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించును ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చును ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. నిరంతరము యాజకుడు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఈ మెల్కీసెదెకు ఎవరు? యేసుక్రీస్తు. నిరంతరం యాజకత్వం జరిగించిన ఆయన ఎవరు? ప్రధాన యాజకత్వం జరిగించిన ఆయన ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు. మెల్కీసెదెకు ఎవరు? అబ్రహాము దగ్గరకు వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వచ్చాడు. తర్వాత ఆ రోజుల్లోనే అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. నీతి సమాధానం ఎవరి వల్ల ఈ లోకానికి వచ్చాయి? యేసుక్రీస్తు వలన ఈ లోకానికి వచ్చాయి. అంతకుముందు సమాధానం లేదు, అంతకుముందు నీతి లేదు. అయితే యేసుక్రీస్తు వీటిని తీసుకొని వచ్చాడు. ఆ రోజే అబ్రహాముకి ప్రభు బల్ల ఇచ్చాడు. ఆ రోజే ఆయన యొక్క శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా అక్కడ అబ్రహాముకు ప్రభు బల్ల ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు మొదటి ప్రభు బల్లలో పాలు పంపులు అబ్రహాము పొందుకున్నాడు. మొదటి ప్రభు బల్లలో చెయ్యి వేసిన వారు ఎవరంటే అబ్రహాము చెయ్యి వేశాడు. ఆ బల్ల ఎవరిచ్చారంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తే అబ్రహాముకు బల్ల ఇచ్చాడు. ఎంత భాగ్యమో చూడండి, ఎంత ధన్యతో చూడండి అబ్రహాముకి. తర్వాత చదవండి. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును. తల్లి ఏ ఆధారాలు లేవు అక్కడ. పాత నిబంధనలో ఈ మెల్కీసెదెకుకు సంబంధించి ఫలానా కుమారుడు ఇంకొకటి ఏమీ లేదు. అయితే పాత నిబంధనలో ప్రతి ఒక్కరికి అడ్రస్ ఉంది. ఈయన ఫలాని కుమారుడు అని మనం గమనించినప్పుడు మరి మత్తయి సువార్తలోనే మొదట్లోనే ప్రారంభమవుతుంది. ఆయన కుమారుడు, ఈయన కుమారుడు అని ఎక్కడి నుంచి? అబ్రహాం కాడ నుంచి మొదలు చేసుకొని, ఆదాం కాడ నుంచి మొదలు చేసుకొని యేసుక్రీస్తు దాకా వంశావళి చెప్తున్నారు. అయితే అక్కడెక్కడ కానీ ఈ మెల్కీసెదెకు అనే పేరు ఉండదు. వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆదియును జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు ఎవరు? దేవుని కుమారుని ఈయన పోలి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు చూడండి, ఆదియు అంతము. ఆది ఈయన ఉన్నాడు, అంతము ఈయనే అయి ఉన్నాడు. ఆదియు అంతం, అల్ఫాయు ఓమేగా. ఈ మాటలు ఎవరికి వాడబడుతున్నాయి? యేసుక్రీస్తుకే వాడబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ వాడాడు. ఎక్కడ? ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాటలు వాడారు. నీతి సమాధానం ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు వలనే. కాబట్టి వీటన్నిటిని చూసి ఆ రోజు అబ్రహామును ఆశీర్వదించి, అలాగే ప్రభు బల్ల ఇచ్చి రెట్టెం ద్రాక్షారసం ఇచ్చింది యేసుక్రీస్తు అని కరెక్ట్గా గుర్తెరిగారు. హల్లెలూయా. కరెక్ట్గా వారు గుర్తెరిగారు. తర్వాత ఇతడెంత గనుడో చూడండి. ఇక్కడ మనం గమనించాలి. ఇతడు ఎంత గనుడో చూడండి. తర్వాత
మూల పురుషుడైన అబ్రహాము అతని కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో అతను కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఎంత గనుడు అని ఉంది కదా, ఎంత గనుడో చూడండి. అతను యేసు క్రీస్తుకే దశంభాగం ఇచ్చాడు. గనుడు అంట. దశంభాగం ఇచ్చే వాళ్ళు ఎవరు? గనుడు. ఎవరు వారు? దశంభాగం ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? గనులు అంట. వారు అబ్రహాము ఎంత గనుడో చూడండి. ఆ రోజు మరి యేసుక్రీస్తుకే స్వయాన దశంభాగం ఇచ్చాడు. గనుడు అన్నారు. దశంభాగం ఇచ్చే వాళ్ళని గనులు. దశంభాగం ఇస్తున్నటువంటి మీరు గనులు. ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఆ సంపూర్ణతలోకి మనం వెళ్ళాలి. ప్రతి రూపాయికి లెక్క చెప్పుతూ దశంభాగంలోకి మనం అడుగు గనుడుగా మనం జీవించాలి. గనుడుగా జీవించాలి. నూతనంగా నమ్ముకోనున్నారా? మరి దశంభాగం ఇస్తున్న వారిని అడగండి. సగం ఇచ్చే వాళ్ళని అడగకండి. కాలు భాగం అంటారు. సగం ఇచ్చే వాళ్ళని పోయి నువ్వు అడిగినావు అనుకో, కొత్త వాళ్ళు సగం ఇచ్చే వాళ్ళు ఏం చెప్తారో కాలు భాగం ఇచ్చే సరిపోద్ది లేదన్నమాట. అంటే ఈ అర్థం ఇచ్చే వాళ్ళు ఏంది? ఆ కాలు భాగంలోకి చేరుకునేదానికి, ఈ కాలు భాగంలోకి చేరుకునేదానికి. గనుడు నువ్వు అనిపించుకోవాలంటే దశంభాగం ఇచ్చినప్పుడు ఆ గనుడు అనేటువంటి బిరుదు ఈరోజు కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దశంభాగం ఇచ్చే వాళ్ళందరూ గనులే. దశంభాగం ఇస్తున్న వారు గనులు. వారి స్థానము ఎంత ఉన్నతమైనదో, దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థానం ఉంటుంది వారికి. ఒక లిస్టులో వారు మొదటి పేజీలోనే వారి పేరు ఉంటుంది. మొదటి పేజీలోనే గనుల పేరు ఎక్కడ ఉంటుంది? పైనే ఉంటుంది. గనుల పేరు పైనే ఉంటుంది. అది కింద ఉండదు, పైన ఉంటుంది. కాబట్టి దశంభాగం ఇస్తున్నటువంటి వాళ్ళు పనికిమాలోళ్ళ గనులు. పనికిమాలోళ్ళుగా దశంభాగాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు గనులు. వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. దేవుని దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు అంట. కావున మనం ఘనమైన కార్యాన్ని మనం చేసి ఆ ఘనతను మనం పొందుకోవాలి. ఆదికాండం 28:14. ఆదికాండం 28:14 త్వరగా. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. అంతే కదా? వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదించబడతారు అన్నాడు. దేవుడు యాకోబుతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఒంటరయ్యి అరణ్యములో యాకోబు పనుకొని నిద్రించుచున్నటువంటి సమయంలో, ఏందిరా నేను ఈ పని చేయడం వల్ల నేనేంది నా దేశాన్ని, నా తండ్రి ఇంటిని అన్నింటిని వదులుకొని మేనమామ గారింటికి వెళ్ళిపోతున్నాను, ఆడ పరిస్థితులు ఎట్లుంటాయో, ఏంది నా పరిస్థితి అర్థం కాలేదని అరణ్యంలో పనుకొని నిద్రపోయే సమయంలో దేవుడు ఒంటరి అయి అరణ్యములో సమస్తాన్ని వదులుకొని వెళ్తుండగా మరి రాత్రి వేళ ఒక రాయి తల కింద పెట్టుకొని నిద్రిస్తున్నాడు యాకోబు. ఏం అర్థం కాలేదు. ఏంది నా పరిస్థితి ఇలా అయిపోయింది అని ఒంటరి అయిపోయాడు, అరణ్యములో ఉన్నాడు. దేవుడు అప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, తూర్పు తట్టు, పడమ తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు నిన్ను వ్యాపిస్తా. నీ సరిహద్దులు నిన్ను నేను నలువైపులు విస్తరింప చేస్తా. నీ మూలంగా భూమి యొక్క సమస్త వంశాలను నేను ఆశీర్వదిస్తానని. దేవుడు మేలు చేసినప్పుడు
ఆహ్వానిస్తారు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు, 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందరికీ దీవెనగా, నువ్వు దీవెనగా ఉంటావు. నువ్వు దీవెనగా ఉండడమే కాదు, ఈ లోకం అంతటికి నువ్వు దీవెనగా మారిపోతావు అన్న. ఆ హృదయం ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఎలాగుంటుంది? అప్పుడు 28 అధ్యాయం 20 వచనం నుంచి 22 వచనాలు చదవండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించబడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు తిరిగి రిటర్ను ఆయన చేసిన మేలుకు తిరిగి రిటర్ను మనం ఏదో ఒకటి చేయాలి. అప్పుడే అది దేవునికి నచ్చుతుంది. ఒక కార్యం చేశాడు, నీకు ఒక కార్యం చేశాడు, దానికి ప్రతిఫలంగా దేవుడికి నువ్వు ఒకటి చెయ్యాలి. అప్పుడే దేవునికి అది నచ్చుతుంది. దేవుడు నచ్చుతాడు. అన్ని గొప్ప వాగ్దానాలు యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు రిటర్ను, ప్రభు అలా నువ్వు నన్ను చేస్తే ఖచ్చితంగా నాకు కలిగిన వాటిలన్నిటిలో 10వ వంతు ఇస్తాను. ఒకవేళ ఇవ్వనోళ్ళు ఖచ్చితంగా ఈరోజు నేను ఇస్తానని ఒప్పుకుంటారేమో, మళ్ళీ బాధపడతారు, నిద్ర రాదు, ఒప్పుకుంటారు. ఒప్పుకోవాలి. దేవుడు చేసే మేలులను బట్టి మనము, ప్రభువా అలా నన్ను కాపాడితే, నా ఇంటిని, నా బిడ్డలను, నాకు కలిగినవి మీరు కాపాడితే నేను ఖచ్చితంగా నీకు 10వ వంతు ఇస్తాను. అరాకొరలు లెక్కలు లేక రావు. అలాంటి సంపూర్ణంగా ఇవ్వండి, సంపూర్ణంగా దీపించబడండి. ఇవ్వండి, సంపూర్ణంగా ఇస్తున్నాం, చేస్తూ ఉన్నాం. ఏ దాకా చేస్తాం, ఆ కొద్దికి కూడా మునిగేస్తే బాగుండునా? ఎలాగో ఇస్తున్నాం, ఎక్కడ దాకా ఇస్తున్నాము? ఒకవేళ 7 దాకా ఇచ్చినావు అనుకో, నువ్వు ఈ కొద్దిగా కదా, కొద్ది కూడా మునిగితేమి, ఓయమ్మో మేము తిరిగి మేము లేకుండా ఉండాలని నీ ఇష్టమా పాస్టరా అనుకుంటా, తిరిగి మేము లేకుండా ఉండాలని నీకు 10 దాకా ఇస్తున్నారు అనుకోండి. ఇంత దిగేశారు. ఈ కొద్దిగా దిగితే ఏముంది? ఇలా లెక్కలు ఎలా ఉన్నాయంటే, మన లెక్కలు మన ఇష్టం వచ్చినట్టున్నాయి. అక్కడైతే కరెక్ట్గా ఉన్నాయి. అబ్బా ఒకటే నీతి, కొడుకు ఒకటే నీతిగా ఉండాలి. మన పితరులు అబ్రహాం ఏదైతే నిశ్చయించాడో, పితరుడు యాకోబుకి ఏమవుతాడు? అబ్రహాము ముత్తాత అవుతాడు. తాతే అవుతుంది. ఇసాకు కొడుకు తాత ఏం చేశాడో మనవడు కూడా అదే చేయాలి. ముందు వచ్చిన విశ్వాసం ఏం చేస్తుందో వెనకొచ్చిన వాళ్ళు అదే చేయాలి. మనకు ఆది ముఖ్యం, ఆది ప్రారంభం ముఖ్యం. మనకి వాళ్ళని చూడబల్లే, వీళ్ళని చూడబల్లే, వాళ్ళ మాటిన బల్లె, వీళ్ళ మాటిన బల్లెను, ఎవరు మార్చిన బల్లె, ఆది మనకు ముఖ్యం. అబ్రహాం మనకి ముఖ్యం, మనకు తండ్రి. విశ్వాసులకు అబ్రహాము తండ్రి, అబ్రహాం మాదిరి విశ్వాస జీవితానికి. అరాకొర ఇవ్వడం వల్ల ఏముంది? అన్నం పెట్టి కూర ఇప్పుంటే ఏమవుతుంది పరిస్థితి? కాబట్టి అన్నీ వేసి ఉపయోగించే ఏమైంది పరిస్థితి? ఉప్పు లేని, సారం లేని తిండి తినాల్సి వస్తుంది మనం. కాబట్టి మునిగేంటి, ఏమైతే దొరుకుతుందని ఆలోచన చేయాలి మనం. దేవుడు తేలుస్తాడు. నువ్వు మునిగినప్పుడు తిరిగి ఆయన ఏం చేస్తాడు?
తేలస్తాడు, నిన్ను లేపుతాడు పైకి. ముంచే దేవుడు కాదు. నువ్వు భలే మాట చెప్తున్నావు పాస్టర్, ముంచే మాట చెప్తున్నావు. నిన్ను ముంచని దేవుడు తేలుస్తుడు. ఖచ్చితంగా మనము ఆ మార్గములకు మనం ప్రవేశించినప్పుడు ఆ దీవులు వేరేగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాట ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ రోజు నుంచి నువ్వు దశంభాగం ఖచ్చితంగా ఇస్తూ ఏ ఆశీర్వాదం చూడకుండా కూడా, ఒకవేళ నీ వయసు ఆయుష్ అంతా నీ మంచి వృద్ధాప్యం వరకు ఉండి కూడా నువ్వు ఏ దీవులను చూడకుండా కూడా ఆ దశంభాగం ఇస్తూ చనిపోయినా కానీ, నువ్వు పోయిన తర్వాత అయినా పరలోకం నుంచి నువ్వు చూస్తావు నీ బిడ్డలు ఎలాగా వృద్ధిల్లుతారు. నీ బిడ్డలు ఏ విధంగా వృద్ధిల్లుతారో నువ్వే చూస్తావు. ఆయన తీసుకొని ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. తీసుకొని ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. ఏమంటాడు? ఆకాశ వాకిళ్ళు తెరుస్తానంటాడు. మీ కొద్దిగా ముందడుగు వేయండి అంటున్నాడు. ఒక అడుగు వేయండి, విశ్వాసంతో వేయండి, ద్వారములు నీకు తెరవబడతాయి అంటున్నాడు. కాబట్టి మనము సంకోచించకుండా ఇచ్చుట వలన నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ ఊహలకు అందని కార్యాలను నీ కుటుంబంలో నువ్వు చూస్తావు. ఖచ్చితంగా నువ్వు చూస్తావు. నిర్గమకాండం 16 అధ్యాయము 32 నుంచి 36. నిర్గమ 16. మరియు మోషే ఇట్లనెను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి మిమ్మల్ని రప్పించినప్పుడు అరణ్యములో తినుటకును నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమని చెప్పాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఒమేరా అనగా ఏపాలో దశమ భాగము. చూడండి, మన్నా పాత్ర అది దశమ భాగానికి గుర్తుగా నా ఎదుట పెట్టండి అన్న. దశమ భాగం ఆ పాత్ర, మన్నా పాత్ర. వారు నాటలేదు, విత్తలేదు, కొయ్యలేదు. వారికి దేవుడు మరి సమృద్ధిగా ఆకాశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు ఆహారం ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఆహారం ఇచ్చాడు. రోజు వెళ్ళడం, కూర్చుకోవడం, అలా జవురుకోవడము, అవి తీసుకొచ్చుకోవడము, విసురుకోవడము, రొట్టెలు చేసుకోవడము, తినడం. అరణ్యములు 40 సంవత్సరాలు అలాంటి ఆహారం ఇచ్చాడు. కాబట్టి ఇది గుర్తుండాలని మీకు నేను చేసిన మేలు. ఇది దశమ పాత్ర, మన్నా పాత్ర, ఒక కొలత, ఓమేరు అంట. ఒక పాత్ర, మన్నా పాత్ర అక్కడ పెట్టండి. అది దశంభాగం, నా సన్నిధిలో ఉండాలి. దశంభాగం ఇజ్రాయిల్ వంశస్థులకు అది గుర్తుగా ఉండాలంట. ఇజ్రాయిల్ ప్రజలకు అది గుర్తుగా ఉండాలంట. ఆయన సన్నిధిలో నీ దశంభాగం ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో గుర్తుగా ఉండాలి. నీ దశమ భాగం ఎక్కడ ఉండాలా?
దేవుని సన్నిధిలో ఉండాలి గుర్తుగా. నీ దశమ భాగము ఉన్నప్పుడు నువ్వు గుర్తు ఉంటావు. మందిరంలో నీ దశమ భాగం ఉంటే నువ్వు దేవునికి గుర్తుంటావు. దేవుడు మర్చిపోడు. కావున మనం ఒక అడుగు ముందుకెళ్ళాలి. కొంతమంది వేస్తున్నారు, ఇంకా ఇవ్వాలి సంపూర్ణంగా. సంఘమంతా అందరూ ముందుకు అడిగేసి సంపూర్ణతలోకి రావాలి. ఇన్ని రోజులు అరాకొరా జీవితం మునగడమే మంచిది మనం అనుకుంటున్నాం కదా. అలా మునగడమే మంచిది, చూద్దాం దేవుడు ఏం చేయబోతున్నా మనం అనుకుంటున్నాం. కొరవందరు సంపూర్ణంగా దేవునికి ఇద్దాం. ఏదవుతుందో అదే చూద్దాం. మనం ఎలాంటి వారు, దేవుని నమ్మినటువంటి వారు ఎలాగ ఉండాలి, ఏదైతే అది కానీ చూద్దాం అనుకోవాలి. ఎవరున్నారు అన్నమాట? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏదైతే మాకేముంది, నువ్వు ఎంత తోడివైతే మాకేముంది, మాకు లక్ష్యం లేదన్నారు. నువ్వు పెట్టిన ప్రతి మొక్కే పరిస్థితే లేదు. ఏదైతే అది అవుతుంది లేనేదే విశ్వాస జీవితం. ఏది కాబోతుందో అది జరగని లేనేదే దేవుని నమ్మినటువంటి బిడ్డలు. దావీదు కూడా అలాంటి వాడే. ఏమవుతుందో అది కానీ నేనైతే వెళ్ళిపోతా, గొల్యాతుని సంహరించేదాన్ని. వెళ్ళాడు, అంతటి వాడు. మరి బౌలుడి చేతిలో చనిపోయాడు. గొల్యాతు బౌలుడి చేతిలో చనిపోయాడు. పోతు మగోడు కాదు, దావీదు పశువుడు. అలాంటి జీవితం క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే అలాంటిది. ఏమైతే అవుతుందో నా దేవుడు చూసుకుంటాడు. అలాంటి విశ్వాస జీవితం మనది. దేనికి భయపడే పరిస్థితి ఉండదు, భయపడకూడదు. మన జీవితాలు అలాంటివి. దేవుడు నేర్పినటువంటి పాఠాలు, దేవుడు నేర్పినటువంటి పాఠాలు. దేవునికి మనం భయపడ్డాం. ఏమున్నా అది ఆయన చూసుకుంటాడనేది మనది అనుకోవడం, ముందుకు వెళ్తుండడమే. ఏమున్నా ఆయనే చూసుకుంటాడన్న ముందుకు వెళ్ళిపోతుండడమే. ఏదున్నా ఆయనే చూసుకుంటాడు. ఇది మనము నేర్చుకున్నటువంటిది. అబ్రహాం మనకు నేర్పినటువంటిది. ఇస్సాకు అడిగినప్పుడు కూడా అదే అంటాడు, ఆయన చూసుకుంటాడు. లేదు, కొడుతున్నప్పుడు ఆయన చూసుకుంటాడు. ఏదైనా ఆయన చూసుకుంటాడు. కాబట్టి సంపూర్ణత లేక మనం వచ్చి ఇక్కడ మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటల్లో దశమ భాగం ఇచ్చే వాళ్ళు గనులు అనగా వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారని అర్థం. ఆ దశమ భాగం అనేది రెండోది, నీ వంశానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఆ దశమ భాగం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటుందో అప్పుడు నీ పిల్లలు, నీ కుటుంబం ఆయన గుర్తుగా ఉంటారంట. ఇది మీరు మర్చిపోకూడదు. నీ దశమ భాగమే నిన్ను జ్ఞాపకం చేస్తుందన్నమాట. ఆ దశమ భాగమే దేవునితో మాట్లాడుతుంది. ఏబేలు రక్తం దేవునితో మాట్లాడిందంట. దశమ భాగం మాట్లాడదా? అలాని వారిది ధనము ఇప్పుడు అవసరం వచ్చింది, తండ్రి సహాయం చేయనట్టు. దశమ భాగం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఫలాని వాళ్ళ దశమ భాగాన్ని నేను తండ్రి వాళ్ళకు అవసరం అంట, సహాయం చేయనంట. దశమ భాగం మాట్లాడుతుంది. ఏబేలు రక్తము దేవునితో మాట్లాడింది, మొరపెట్టింది. దశమ భాగం కూడా మొరపెడుతుంది, ఆయన అడుగుతుంది, నీకు అవసరం తీరుస్తుంది. కొద్ది పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.